ఇన్ని సంవత్సరాల దీక్ష హ్మ్. మెయిన్ ఏంటంటే పట్టు వదులుకోకుండా అలాగే ఉన్నారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఫైనాన్షియల్‌గా పరంగా కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ ఇలాంటివన్నీ తట్టుకొని ఎలా నిలబడ్డారు భయ్యా? ఆ మనకు, సీక్రెట్ ఏంటి అసలు? మనకు తప్పదది. ఎందుకంటే ఒక ఆ! ఇండస్ట్రీ గురించి తెలియడానికే నీకు 10 ఏండ్లు చెప్పాను గదా! 5 5 ఏండ్లు, ఇయర్స్ 10 ఏండ్లు పడతదని. పడుతుంది. మాకు అప్పుడు ఆ టైంలో ఇప్పుడు సోషల్ మీడియాకు ఒక రికగ్నైజేషనో లేపోతే ఒకటి టిపికల్ పర్సన్స్ తగులుతే అవుతుంది గానీ, ఆ టైం రీల్స్ టైము ఏమీ లేని టైంలో తెలుసుకోవడానికి ఏది నడుచుకుంటూ మళ్ళీ ఫిల్మ్ నగర్‌లో తిరిగి వీళ్ళ ఆఫీసులు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఒక టైమింగు ఇవన్నీ ఉండేటివి. కానీ మనకు ఒకటి ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీకొచ్చేవాడికి డెఫినిట్‌గా ఇండస్ట్రీ మీద ప్రేముంటే తప్ప ఈడ ఉండలేరు. హ్మ్. ఇండస్ట్రీ అనేవాడి పిచ్చి ఫ్యాషన్ అంటారు చూసావా? ఊకే జనాలు అంటుంటారు వాడికి పిచ్చి, ఇండస్ట్రీ పిచ్చి, సినిమా పిచ్చి పట్టింది. సినిమా పిచ్చి కాదు ప్యాషన్. హ్మ్. సినిమా అంటే వాడిది ఒక జాబ్‌లాగా చూసుకోవాలి. అది కూడా ఏదో వేరే కొత్తగా ఎందుకంటే కొంతమందిని చూస్తా ఉంటాము. మనకు తెలుసు. దాన్ని ఇండస్ట్రీని ప్రొఫెషన్ లాగే తీసుకుంటే హ్యాపీ. అది ఒక జాబ్ లాగే చూసుకుంటే గనుక ఇంకా హ్యాపీగా ఉంటది. హ్మ్. ఇప్పుడున్న ట్రెండ్‌లో.